97 దావీదు కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనండి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలారా మీరు చెడుతనమును అసహించుకొనండి. చెడు మీ జీవితాలను పాడు చేస్తుంది, చెడు నాశనానికి దారితీస్తుంది, చెడు మీ జీవితమును పతనములు చేయటానికి మొదటి కారణమవుతుంది. కాబట్టి చెడు అనేది నీ జీవితంలో కనపడకూడదు. చెడుకు దూరంగా బ్రతకమంటున్నాడు. చెడుకు దూరంగా బ్రతికి నీ జీవితాన్ని బాగా చూసుకోమన్నాడు. మీరు దేవుని ప్రేమిస్తే చెడును అసహించుకుంటారు. దేవునిని ప్రేమించిన వారు చెడు లోకంలోకి వెళ్ళిపోతారు. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, చెడు మానవుడి జీవితాన్ని ఎంతవరకైనా నాశనం చేస్తుంది. ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడ్డపు క్రియలన్నీ కూడా మానవుడి జీవితాన్ని నాశనం చేయటానికి, నరకానికి తీసుకొని వెళ్ళటానికే ప్రథమ కారణమవుతుంది. కాబట్టి నువ్వు చెడును అసహించుకుంటే నీకు ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యములో మరి ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, దరిద్రత ఉండదు, పాపము ఉండదు. కనుక ఆ రాజ్యములోకి నువ్వు వెళ్తావు. అందుకనే ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్న చెడు అన్నీ కూడా వదిలిపెట్టాలి. దేవునికి అయిష్టము నీ జీవితాన్ని పాడు చేసేది ఏది ఉన్నా అవన్నీ నువ్వు వదిలిపెడితే నువ్వు పరిశుద్ధుడిగా లెక్కించబడతావు. పరిశుద్ధులకు మాత్రమే పరలోకములో చోటు ఉంటుంది. పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోక రాజ్యములో నిత్య జీవములో పాల్గొని ప్రభువును గణపరుస్తారు. కనుక చెడును అసహించుకున్న నీవు ధన్యుడవు. ఈ లోకములో చెడుకు దగ్గర ఎవరైతే వెళ్తారో వారి లోకంలో పతనమైపోయి కుటుంబ వ్యవస్థలు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. కనుక నీవు సర్వనాశనం కాకుండా ఉండాలన్నా నీవు చెడును అసహించుకో, చెడుకు దూరంగా బ్రతుకు, పాపమునకు దూరంగా బ్రతకాలని యేసు ప్రభువు నామములో తెలియజేస్తాను.